వికీ కౌశల్ కొత్త హిందీ సినిమా ఛావా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే ముందుగా మొదటి వీకెండ్లో మొదటి 3 రోజుల్లో సినిమాకు మంచి రివ్యూస్, మంచి టాక్ వచ్చింది. మొదటి 3 రోజుల్లోనే 150 కోట్ల గ్రాసు, 108 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన సినిమా ఇక నిన్న మండే వర్కింగ్ డేలో ఎలా హోల్డ్ చేస్తుంది అని చూస్తే నిన్న కూడా 6 లక్షల టికెట్లు ఆన్లైన్లో బుక్ అయ్యాయి నిన్న. అందులో అంటే 24 కోట్లు నెట్ వస్తే ఒక సోమవారమే, అందులో 15 కోట్లు మనకు ఒక మహారాష్ట్ర నుంచి వచ్చాయి. ఇది మరాఠా సినిమా, మహారాష్ట్ర శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ సినిమా. అసలు ఎక్సలెంట్గా ఉంది సినిమా. అది పక్కన పెట్టేస్తే కలెక్షన్స్ వరకు మాట్లాడుకుంటే 4 రోజుల్లో కలిపి చూస్తే మనకు ఇండియాలో వచ్చేసి 153 కోట్లు మనకి ఇండియాలో వచ్చింది కలెక్షన్స్. ఇక ఓవర్సీస్ నుంచి 32 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 4 రోజుల్లో ఛావా సినిమా 185 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే ఇండియా కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్ వచ్చేసి 4 రోజులకు కలిపి 129 కోట్లు నెట్ వచ్చింది. సినిమా బడ్జెట్ వచ్చి 140 కోట్లు, అంటే 129 కోట్లు వెనక్కి వచ్చి అంటే ఇంకో 11 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు మంగళవారం, ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, హిట్ అయిపోతుంది కమర్షియల్గా. ఇక రేపు బుధవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే. సో ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ అవుతుంది. ఇక నెట్ కలెక్షన్స్ ఈజీగా 150 కోట్లకు వెళ్తుంది. ఇక లాంగ్ రన్లో 200 కోట్ల నెట్ లేదా అంతకు మించి కలెక్ట్ చేస్తుంది సినిమా. ఖచ్చితంగా సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అది మన విక్కీ కౌశల్, రష్మిక మందన్నాల ఛావా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 185 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 129 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే ఇంకో 11 కోట్లు రావాలి. ఈరోజు కలెక్షన్స్తో వచ్చేస్తే సినిమా క్లీన్ హిట్. ఇక సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనేది వచ్చే లాభాలను బట్టి ఉంటుంది. 200 కోట్లు నెట్ అయితే కన్ఫర్మ్డ్ ఈ సినిమాకు. ఓకే, బాయ్.